భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఓటీటీ బిజినెస్ ఇప్పుడు కళ్ళు చెదిరే స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న వారణాసి చిత్రానికి దాదాపు 650 కోట్ల ఓటీటీ డీల్ చర్చల దశలో ఉందని వార్తలు వస్తుండడంతో ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో నితీష్ తివారీ ప్రతిష్టాత్మక చిత్రం రామాయణం కోసం ఏకంగా 1000 కోట్ల డిజిటల్ రైట్స్ ఆశిస్తున్నారనే ప్రచారం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఒక సినిమాకు సంబంధించి ఇంత భారీ మొత్తంలో డిమాండ్ చేయడం భారతీయ సినీ చరిత్రలోనే ఇదే తొలిసారి. కానీ ఇది సాధ్యమేనా? వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? 4000 కోట్ల బడ్జెట్ నిజంగానే ఖర్చు చేస్తున్నారా? రాజమౌళి బ్రాండ్ విలువ వల్ల వారణాసికి 650 కోట్లు. అంతర్జాతీయ స్థాయిలో రికార్డు సృష్టిస్తేనే ఈ స్థాయి పెట్టుబడి వెనక్కి. రాజమౌళి గ్లోబల్ క్రేజ్ దృష్ట్యా 1000 కోట్ల డీల్. స్టార్ పవర్, సినిమా నాణ్యత, థియేటర్ వసూళ్లను బట్టి ఓటీటీ డీల్. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, నితీష్ తివారీ ప్రతిష్టాత్మక చిత్రం రామాయణం కోసం ఏకంగా 1000 కోట్ల డిజిటల్ రైట్స్ ఆశిస్తున్నారనే ప్రచారం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఒక సినిమాకు సంబంధించి ఇంత భారీ మొత్తం డిమాండ్ చేయడం భారతీయ సినీ చరిత్రలోనే ఇదే తొలిసారి. కానీ ఇది సాధ్యమేనా? ప్రస్తుత మార్కెట్ లెక్కలను పరిశీలిస్తే 1000 కోట్ల ఓటీటీ డీల్ అనేది చాలా అసాధ్యంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు పుష్ప 2 వంటి భారీ క్రేజ్తో వచ్చిన చిత్రానికే డిజిటల్ హక్కులు 2075 నుండి 300 కోట్ల మధ్య పలికాయి. రాజమౌళి బ్రాండ్ వల్ల వారణాసికి 650 కోట్లు రావడం సాధ్యమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే రామాయణం 2 భాగాలకు కలిపి 1000 కోట్లు అని చెప్పినా ఒక్కో భాగానికి 500 కోట్లు కేటాయించడానికి ఓటీటీ ప్లాట్ఫామ్లు వెనకాడే అవకాశం ఉంది. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు సృష్టిస్తేనే ఈ స్థాయి పెట్టుబడి వెనక్కి వస్తుంది. కానీ రామాయణం చిత్రాన్ని నితీష్ తివారీ ఆ రేంజ్లో రక్తి కట్టించగలరా లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్. రామాయణం చిత్ర బడ్జెట్ దాదాపు 4000 కోట్లుగా ప్రచారం జరుగుతుండడంతో నిర్మాతలు తమ పెట్టుబడిని రికవరీ చేసే క్రమంలో ఓటీటీ రైట్స్ కోసం ఇంత భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ 700 కోట్లు ఆఫర్ చేసిందని, కానీ నిర్మాతలు దానిని తిరస్కరించారనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఒకవేళ రాజమౌళి ఈ చిత్రానికి దర్శకుడై ఉంటే ఆయనకున్న గ్లోబల్ క్రేజ్ దృష్ట్యా 1000 కోట్ల డీల్ సులభంగా సాధ్యపడేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కానీ నితీష్ తివారీ విషయంలో ఓటీటీ సంస్థలు ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటాయా అన్నది అనుమానమే. ఈ భారీ అంకెల ప్రచారం వెనుక హైప్ క్రియేషన్ అనే పబ్లిసిటీ స్ట్రాటజీ కూడా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్లో 1000 కోట్ల ఫిగర్ వినిపించడం వల్ల సినిమాపై దేశవ్యాప్తంగా చర్చ జరగడమే కాకుండా శాటిలైట్ బిజినెస్ సహా డిస్ట్రిబ్యూషన్ ఏరియాల్లో కూడా భారీ రేట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇటీవల విడుదలైన ఈ మూవీ ప్రమోషన్ కంటెంట్పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన రావడం డిజిటల్ రైట్స్ బిజినెస్పై కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ రామాయణం మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద బాహుబలి 2 లేదా RRR రేంజ్లో వసూళ్ల ప్రపంచం సృష్టిస్తే అప్పుడు 2 భాగాలకు కలిపి 1000 కోట్ల డీల్ సాధ్యపడవచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది కేవలం అత్యాశతో కూడిన అంచనాగానే కనిపిస్తుంది. ఓటీటీ సంస్థలు కేవలం స్టార్ పవర్ మాత్రమే కాకుండా సినిమా నాణ్యత, థియేటర్ వసూళ్లను బట్టి డీల్ను నిర్ణయిస్తాయి. కాబట్టి రామాయణం ఓటీటీ డీల్ నిజమవుతుందో లేదో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. చాలా వరకు రామాయణం పార్ట్ 1 విడుదలయ్యాక ఓటీటీ డీల్ మాట్లాడితే అది చిత్ర బృందానికి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ మొదటి భాగాన్ని నితీష్ తివారీ బ్లాక్ బస్టర్ చేయగలిగితే అప్పుడు డిజిటల్లో ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా ఉంటుంది. అయితే కేవలం ఓటీటీ రైట్స్ కోసం 1000 కోట్లు చెల్లించడం అనేది ఆషామాషి వ్యవహారం కాదని గ్రహించాలి. 4000 కోట్ల బడ్జెట్ నిజంగా ఖర్చు చేస్తున్నారా అన్న దానిపై పార్ట్ 1 విడుదలయ్యాకే క్లారిటీ వస్తుంది. ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ప్రతిష్టాత్మకంగా వారణాసి తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. చిత్రీకరణ మొదలైన నాటి నుంచి రాజమౌళి అనుకో ఎక్కడా గ్యాప్ తీసుకోకుండా పనిచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుగా ప్రకటించిన సమయానికే రిలీజ్ చేయాలని కట్టుబడి టీం పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. మహేష్ తన పార్ట్ షూటింగ్ను సెప్టెంబర్ లేదా అక్టోబర్ కల్లా పూర్తి చేయాలని పట్టుబడుతున్నారట. అనంతరం కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులు మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. సాధారణంగా రాజమౌళి సినిమాలంటే షూటింగ్ పూర్తి చేయడానికి సమయం తీసుకుంటారు. కానీ వారణాసి విషయంలో మాత్రం జక్కన్న పక్కా ప్లానింగ్తో షూటింగ్ను పరుగులు పెట్టిస్తున్నారు.
ఒకవైపు మహేష్పై సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా మరోవైపు ఇతర పాత్రలకు సంబంధించిన షూటింగ్ కూడా ఏకకాలంలో జరుగుతుందట. కీలక షూటింగ్లో రాజమౌళి ఉండగా మిగతా పార్ట్ షూటింగ్ సంబంధించి ఆయన టీం పనిచేస్తుందట. హీరోపై సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందంటే మెజారిటీ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తయినట్లే. అప్పటి నుంచి షూటింగ్ పరంగా పెద్దగా ఫోకస్ చేయాల్సిన పని తగ్గుతుంది. సెట్లో రాజమౌళి ఉన్నా లేకపోయినా ఆయన టీం మిగతా పనుల్ని సునాయాసంగా పూర్తి చేస్తుంది. అలాగే రాజమౌళి ప్రతి సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్, ఇతర సాంకేతిక విభాగాలకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. అయితే వారణాసి విషయంలో షూటింగ్తో పాటు సమాంతరంగా సాంకేతిక పనులను కూడా పూర్తి చేసేలా టీం ప్లాన్ చేస్తుందని సమాచారం. మహేష్ బాబు షూటింగ్ పూర్తి చేసిన తర్వాత సినిమాను పూర్తి స్థాయిలో ఆవిష్కరించేందుకు కావాల్సిన సమయాన్ని రాజమౌళి తెలివిగా సద్వినియోగం చేసుకుంటారట. ఇలా చేయడం వల్ల వారణాసి అనుకున్న సమయానికే విడుదల కావడానికి ఎంతో దోహదపడుతుంది. ఈ చిత్రాన్ని గ్లోబల్ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఏకంగా 120 దేశాల్లో రిలీజ్ చేస్తున్నారు ఈ చిత్రాన్ని. ఒకేసారి ఇన్ని దేశాల్లో రిలీజ్ చేయడం అంటే చిన్న టాస్క్ కాదు. రిలీజ్కి సంబంధించి గ్లోబల్ స్థాయిలో పెద్ద పెద్ద ఏజెన్సీలు, పంపిణీ సంస్థలతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. అందుకు కూడా చాలా సమయం ఎక్కువగా పట్టే అవకాశం ఉంది. అయితే రాజమౌళి లాంటి లెజెండ్కు అదేం పెద్ద పని కాదు. ఆస్కార్తో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న రాజమౌళి ఈ సినిమాను పాన్ వరల్డ్లో రిలీజ్ చేస్తారని అందరికీ తెలిసిందే.